ఫ్రెండ్స్, మనకి ఉగాది వచ్చేస్తుంది. మార్చి 19వ తారీఖున మనకి కొత్త సంవత్సరాది, తెలుగు సంవత్సరాది. ఈ తెలుగు సంవత్సరాది నుంచే వచ్చే తెలుగు సంవత్సరాదికి అంటే ఉగాది నుంచి ఉగాది వరకు మనం 12 రాసులకు సంబంధించిన రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేది చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ మేషరాశికి సంబంధించి అలాగే మిగతా రాశులన్నిటిని కూడా మేము అప్డేట్ చేయడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం అంతా వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలు ఏ ఒక్క గ్రహానికి సంబంధించి ఎటువంటి మార్పులు ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఈ ఒక్క వార్షిక ఫలితాలు అంటే ఈ సంవత్సరం అంతా గనక మనం పరిశీలించినట్టయితే 19 మార్చి నుంచి 6 తారీఖు ఏప్రిల్ 2027 వరకు అంటే సంవత్సర కాలం పాటు ఉగాది నుంచి ఉగాది వరకు ఎలా ఉంటుంది ఫలితం అనేది చూద్దాం అనమాట. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆదాయం 5, ఓకే, వ్యయం 14. అంటే ఇక్కడ మనకి ఆదాయం విషయంలో కొద్దిగా తేడా కొడుతోంది. కానీ చాలా అద్భుతమైన విషయాలు కొన్ని వృషభ రాశి వారికి మాత్రమే జరగబోతున్నాయి ఈ యొక్క ఉగాదిలో. అంటే ఈ పరాభవ సంవత్సరం నుంచి వచ్చే ఏడాది ఉగాది వరకు కూడా. రాజ్యపూజ్యం 5, అవమానం 4. అంటే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి. మరి డబ్బు ఎందుకని ఖర్చు అవుతోంది? ఎందుకని ఆదాయం తగ్గింది అనేది గనుక చూస్తే మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ ఒక్క జాతకమైనా సరే అంటే ఒక బిడ్డ పుట్టినా, లేకపోతే ఒకరికి పెళ్లి చేయాలన్నా, లేదంటే వాళ్ళ ఆయుష్ లెక్కించాలన్నా కూడా మనము మొదటగా జ్యోతిష్ శాస్త్రంలో పరిగణించేది 4టిని. ఒకటి, రాహుకేతువులు ఎలా ఉన్నారు వాళ్ళ జీవిత జాతక చక్రంలో, అలాగే బృహస్పతి, శనీశ్వరుడు ఎలా ఉన్నారు, వీళ్ళ ఒక గ్రహ స్థితిగతులను బట్టే మనం ఆ సంవత్సరం కానీ వాళ్ళ పెళ్ళి, అలాగే వాళ్ళ జీవితం, వాళ్ళ పిల్లలు, అసలు మొత్తం జాతక చక్రం అంతా కూడా ఈ 4 గ్రహాలపైనే ఆధారపడుతుంటాయి. మిగతా కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు గట్రా వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ వీళ్ళకి జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు అక్టోబర్ వరకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత సంతోషం అంటే ఇప్పటి వరకు వాళ్ళు చాలా కష్టాలు పడి ఉంటారు కదా! ఈ టైం గ్యాప్‌లో వాళ్ళకి ఒక మానసికమైన ప్రశాంతత వస్తుందనమాట. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 23, 2027 వరకు గురు ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. అలా కొంతవరకు తగ్గటం వల్ల వీళ్ళకి కొన్ని చిరాకులు ఏర్పడతాయి. అయితే మరోవైపు ఎవరైతే రోహిణి నక్షత్ర జాతకులు ఉంటారో వాళ్ళు కొత్త వాహన యోగం లభిస్తుంది. దీంతో పాటు కొత్త ఏడాదిలో వీరిపైన శని, రాహు, కేతువుల ప్రభావం అనేది చాలా అంటే చాలా విస్తృతంగా ఉందన్నమాట. అంటే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొద్ది ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎందుకు అలా ఉన్నాయి అంటే జూన్ 2 వరకు కూడా గురుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీ ఆదాయం అనేది పెరుగుతుంది. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు లాభస్థానంలో గురుడు ఉంటాడు. సో లాభస్థానంలో గురుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే గురుడు ఎప్పుడు కూడా అంటే బృహస్పతి ఎప్పుడు కూడా ఆ స్థానాన్ని రెట్టింపు చేస్తుంటాడు. లాభం రెట్టింపు. అదే మీకు రోగం స్థానంలో ఉన్నాడు అనుకోండి, రోగాన్ని రెట్టింపు చేస్తాడు. ఆ స్థానంలో ఉండకూడదు అనమాట. అయితే ఇక ఆదాయం విషయంలో గురుడు ఆ రకంగా ఉండటం వల్ల మీకు బాగుంటుంది. మరి ఏంటండి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా మాకు అంటే అది శని ప్రభావం వల్ల అనమాట. శని ప్రభావం వల్ల ఆర్థిక పరమైన ప్రతికూలత ఏర్పడే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అయితే వీళ్ళకి రాజ్యపూజ్యం 5, అవమానం 4 ఉంది కదా! అంటే ఉగాది నుంచి కూడా వీళ్ళ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే మీ కుటుంబంలో మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సొల్యూషన్ వస్తుందనమాట. అంటే శుభకార్యాలు జరుగుతాయి. ఎవరైనా ఉద్యోగం లేక బాధపడుతుంటే ఆ ఉద్యోగాలు వస్తాయి. లేదంటే మానసిక చికాకులు లేదా ఏదో తెలియని డిస్టర్బెన్స్ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా వీళ్ళకి చాలా కీలకమైన సమయం. అందుకనే వీళ్ళు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ధనాన్ని కూడా ఆర్జిస్తారు. అయితే శని ప్రభావం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వృషభ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో శనిదేవుడి అనుగ్రహం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అయితే మీరు తొందరపడకూడదు. ఏ విషయంలోనూ తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓకే, ఇది నాకు మంచిది, ఇది నాకు మంచిది కాదు అని చెప్పేసి మీరు ఆలోచించి అడుగు వేయాలి. అలాగే రాజకీయాల్లో ఎవరైనా
ఉంటే వాళ్ళకి మంచి పదవి లభిస్తుంది. అలాగే మీరు బిజినెస్‌లో కానీ, లేకపోతే ఏదైనా ఒక మంచి స్థానం కోసం పోరాడుతున్నారనుకోండి. అంటే ప్రమోషన్స్ కానీ, వాటి గురించి కానీ, దాని నుంచి కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. అయితే 12 ఏళ్ల లోపు చిన్నారులు మీకున్నా, లేకపోతే ఈ వృషభ రాశి వారికి సంబంధించి వాళ్ళున్నా కూడా, వాళ్ళకి అనారోగ్య సమస్యలనేది ఏర్పాటవుతుంటదనమాట. కనిపిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారికి రాహు అనుకూలం కూడా చాలా బాగుంది. దానివల్ల శుభ ఫలితాలు. ఈ ఏడాది రాహు కారణంగా మీకు గంగా స్థాన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు అనేది వస్తాయి. ముఖ్యంగా గ్రహ సూచన కనుక చూసినట్టయితే వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా ఘోషిస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు విన్నట్టయితే ఈ వీడియో చివరిలో కూడా మీరు ఏ పరిహారాలు చేయాలనేది కూడా మేము చెప్తాము. అయితే వృషభ రాశి వారికి కేతువు కారణంగా కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గురు భగవానుడు ఒక రూ. 10 ఇద్దాం అనుకుంటున్నాడు అనుకోండి. ఈ కేతువు వల్ల కొంత అది తగ్గి మీకు చేతికి రూ. 6 వస్తుందనమాట. అయ్యో! అదేంటి రూ. 4 పోయిందే అని బాధపడుతుంటారు. అలాగా మీకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ తర్వాత భూమి, ఆస్తి, వాహన సంబంధిత విషయాల్లో మీకు అన్నీ బాగుంటాయి. మీరు ఏదైనా భూమి కొనాలనుకోండి, ఇది మంచి సమయం అనమాట. కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే స్టూడెంట్స్‌కి చాలా బాగుంటుంది. ఈ ఏడాదంతా కూడా చాలా బాగుంటుందనమాట. సో మీరు కష్టపడి పని చేయటం వల్ల మీరు పోటీ పరీక్షల్లో వాటిలో మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ కనుక మీరు ఎటైనా కొంచెం అటు ఇటుగా మీకు కావాల్సిన ర్యాంక్ రాకపోయినప్పటికీ కూడా మీకు మంచి ఫలితాలనే శనిదేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడనమాట. సరే, మరి ఈ ఏడాదంతా కూడా వీళ్ళు ఏం చెయ్యాలి, ఎవరిని ఆరాధించాలి అనేది కనుక చూస్తే వీళ్ళు ఫస్ట్ బేసిక్‌గా చేయాల్సింది ఏంటి అంటే వెండిని ధరించాలి. ఎక్కువగా వెండి ధరించాలి. అలాగే పసుపు రంగు పళ్ళని ఎక్కువగా దానం చేస్తూ ఉండాలి. అలాగే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్థిక పరమైన ఘోష ఉంది కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే మీకు ఇంకొక పెద్ద విషయం చెప్పాలి అంటే మీరు ఈ ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆరోగ్యపరంగా సూర్యుడికి దండం పెట్టుకోవాలి. సూర్యుడికి దండం పెట్టుకుంటే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇంకా మీ భార్య, వివాహం కాని వాళ్ళు, వివాహం అయిన తర్వాత మంచిగా ఉండాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది మంచి కాలమే. కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు. గొడవ వచ్చింది, తనతో నేను మాట్లాడేది ఏంటి, తను నాకొద్దు, ఇట్లాంటివి కాకుండా కొంచెం కూల్‌గా, కామ్‌గా, సంయమనంగా పాటిస్తూ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ప్రశాంతంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అయితే 4 డిసెంబర్ 2026 వరకు కేతువు అనుగ్రహం మీకు స్వల్పంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత మాత్రం మీకు కేతువు బాగా అనుకూలిస్తాడనమాట. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు ముందుకు నడవండి. ఇంకా మా దగ్గర నుంచి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.